ఇది బండి సంజయ్ విషయం మీద వాళ్ళ అబ్బాయి విషయం మీద ఏమంటారు అసలు దీన్ని ఎలా చూడాలి? అది బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి విషయం అది జరిగి చాలా అయిపోయింది. అర్థమైందా? ఒక దగ్గర 1 year వస్తుంది. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీశారు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీశారు? ఒక్కటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి విషయం 1 year అయిపోయింది. మళ్ళీ ఆ టాపిక్ ఇప్పుడు తీశారంటే దానికి కారణం ఏంటి? మోడీ గారు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ముఖ్యమైన బీజేపీ నాయకుడు ఫస్ట్ నెంబర్ 1 బండి సంజయ్ని బ్లేమ్ చేయాలి, బండి సంజయ్ని తొక్కేయాలి. మెయిన్ అది టార్గెట్. అర్థమైందా? లేకపోతే అమ్మాయిని అరేంజ్మెంట్ చేస్తే అమ్మాయి శ్రీశైలం ఎందుకు వెళ్ళింది? టూరు తిరుపతి ఎందుకు వెళ్ళింది? ఒక్కది కాదు, ఫ్యామిలీతో వెళ్ళారు వాళ్ళు. అర్థమైందా? ఈ కొంతమంది అమాయకులు ప్రజలకు తెలియక ఏదేదో అనుకుంటారు. వీళ్ళందరూ నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇలా బ్లేమ్ చేసి ఇలా ఇచ్చేస్తే ఎలా అయినా ఇంతో అంతో కొంత డబ్బో సంథింగ్ ఒక బ్లాక్మెయిల్ రాజుకి మొదలుపెట్టారు ఇప్పుడు. అర్థమైందా? చూడండి, బండి సంజయ్ చాలా రెబల్. ఆయన మాత్రం మీరు టార్గెట్ చేయకండి. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే చాలా మంచి వ్యక్తి. మోడీ గారు శిష్యుడు. ఆయన తప్పులు చేయడు. అర్థమైందా? దేశం కోసం, దేశ ప్రజల కోసం, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం కానీ చాలా కష్టపడతాడు. ఎప్పుడో 1 year క్రితం అయిపోయిన గొడవని ఆ అమ్మాయి ఫ్యామిలీ అతను కలిసి తిరుపతిలో శ్రీశైలాలు టూర్లు వేసి లాస్ట్కి ఇక్కడికి వస్తే ఇవాళ ఆయన బ్లేమ్ చేసి పొలిటికల్గా ఆయన ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు. దయచేసి చేయకండి. అర్థమైందా? ఇప్పుడు 100%. ఎందుకంటే చెప్తున్నా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వేరే ఏ పార్టీ అయినా చెప్తున్నాను, ఇలాంటి కుట్రలు చేయకండి. బండి సంజయ్ని మాత్రం వాళ్ళ కొడుకును కానీ టార్గెట్ చేయటం మానుకోండి. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోండి. మరి పోక్సో కేసు అయినా 24 hours లోనే జైల్లో వేస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు కాదు, అసలు పోక్సో కేసు నిన్నగాక మొన్న చేశారు. ఈ విషయం జరిగి 1 year అవుతుంది. 1 year అయిన తర్వాత ఇవాళ చేయటం ఏంటి? ఒకసారి చెప్పండి. మీరు ఇవాళ ఈ విషయాన్ని తీయటం ఏంటి? ఇన్నాళ్ళు 1 year నుంచి ఏం చేశారు? ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు? ఏం పీకుతున్నారు? ఎవరు కుట్ర ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? బండి సంజయ్ ఇంటికి కూడా పీకలేరు. అర్థమైందా? బీజేపీని అంగుళం కూడా కదపలేరు. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, వస్తుంది. ఆచి చికెన్ మసాలా